సార్ మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తూ ఉంటారండి? వ్యవసాయం చేస్తారు. ఏం సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? 2 ఏళ్ళు అయిపోవచ్చింది. బాగానే ఉందండి. అంటే గిట్టుబాటు ధర లేదు, ప్రధానంగా గిట్టుబాటు ధర కల్పించట్లేదు, ఇంకా పట్టించుకోవట్లేదు, రైతులు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అన్నిటికీ ఎవరో ఏమి చేయలేరండి. ఇప్పుడు మిర్చి ఉంది 20,000 నుంచి 25,000 ఉంది, దానికి ఎట్లా ఉందండి? హెచ్చు తగ్గులు ఉంటాయి. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ మార్కెటింగ్ చేసి దాన్ని రేట్లు కల్పించడానికి వాళ్ళు కూడా కృషి చేస్తుంటారు కండి. ఎవరు చూస్తా ఊరుకోరుగా. పొగాకు రైతులకి రేట్ లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి రేటు ప్రకటించారు ఇంతని. మామిడి రైతుకి రేట్ లేదన్నారు. 9 రూపాయలు 7 రూపాయలు ఎంతో దానికి కల్పించి ఇచ్చేశారు. ఎక్కడండి రైతుకి మేలు చేయింది? అంటే అసలు మీ ఈ 2 ఏళ్లలో అసలు మీరు ఏం చూసారంటే ఏం జరిగిందంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ జరుగుతున్నాయి? అది అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఏ రోజుకి ఆ రోజు గవర్నమెంట్ అన్ని చేస్తానే ఉందండి. విమర్శ చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు. వాళ్ళకేంది ఒకటే పని, విమర్శించటం, లేని ఉన్నట్టు చెప్పటం, దాన్ని వాళ్ళు మేమే చేసామని చెప్పుకోవటం. ఏం చేశారో చెప్పమనండి వాళ్ళని. అమరావతి పరిస్థితి ఏమైందో తెలుస్తుందిగా. గాలికి వదిలేశారు. రైతులు అక్కడ నష్టపోయింది ఎవరండి? రైతులు నష్టపోయారా? ఎవరన్నా నష్టపోయారా? రైతులే కదా నష్టపోయింది. ఇది కాదంట 3 రాజధానులని ఎవరన్నా అడిగారండి? 3 రాజధానులని ఎవరు అడగలేదు కదా. ఇప్పుడు మావుగాని అని ఎవరన్నా అన్నారా? మావుగాని అంటే ఏంటండి అది అసలు? ఇక్కడ పెట్టే దాంట్లో పెట్టుబడులు దాంట్లో సగం పెడితే సరిపోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. నిజంగా సగం పెడితే ఎక్కడి నుంచి పెట్టుబడి పెడుతున్నారండి? గవర్నమెంట్ ద్వారా ఏం పెడతలేదుగా. గవర్నమెంట్ నాబార్డు కేంద్ర గవర్నమెంట్ నుంచి తీసుకొని సెంట్రల్ బ్యాంక్ అది ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేసి రైతులకి మేలు చేయాలని, ప్లాట్లు ఇవ్వాలని వాళ్ళు కృషి చేస్తుంటే ఓ పక్కన నువ్వు ఏదో మాట్లాడతావు, ఏదో చెబుతావు. ఒక దాని మీద మీ స్టాండ్ ఏంది? ఇది దేని మీద ఉంది మీకు స్టాండ్? అసలు ఇప్పటికైనా వాళ్ళకి స్టాండ్ ఉందంటారా? ఉందా? లేదండి వాళ్ళకి. ఎంతసేపటికి పోతా మేము వస్తే నరికేస్తాం, పొడి చేస్తాం. అదే వాళ్ళ మాట. మరి ఇప్పటికీ చెబుతున్నారు కండి మేము వస్తే అభివృద్ధి జరిగింది. ఏం అభివృద్ధి జరిగిందండి? ఎక్కడ జరిగింది? పోలవరం పరిస్థితి ఏమైందండి? పోలవరం పరిస్థితి ఏమైంది? ఎక్కడ ఉంది? మరి ఇక్కడ అసలు పంట కాలువలు కానీ రోడ్ల పరిస్థితి రాష్ట్రంలో ఏ రకంగా అధ్వానంగా తయారైనాయండి రోడ్లు. పంట కాలువలు ఎక్కడన్నా కానీ బాగు చేసిన దాఖలాలు ఉన్నాయా? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకెళ్ళింది. దాన్ని ఏమన్నా నిర్వాసితులకు కానీ ఆ ప్రాజెక్టు మళ్ళీ దాన్ని ఏమన్నా చేయటం కానీ ఏమన్నా చేయగలిగారా? చేశారండి. ఎక్కడైనా కాలువలు ఆధునీకరణ చేశారా? కాలువలు అన్నీ వదిలేశారు. రైతులు ఎట్లాగా పారుదల అవుతాయండి వాటర్? గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏం చేశారో? ఎంతసేపటికి నేను డబ్బులు ఇచ్చా, బటన్ నొక్కాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చానంటే డబ్బులు ఇస్తే పనులు అవుతాయండి. అంటే అప్పులు తెచ్చి తింటున్నారని చెప్పి అంటున్నారు. అప్పులు తెచ్చి నువ్వు అప్పులు తెచ్చావు కదా, ఎవరికి ఇచ్చావు డబ్బులు? ఏం చేసావు డెవలప్మెంట్? పంచితే సరిపోతుందండి. పంచితే డెవలప్మెంటా? పంచితే డబ్బులు రోజు తింటా ఉంటే రోజు అది నిలబడిద్దండి. అది మరి ఈరోజు చూస్తా ఉన్నాం. నిన్న మన అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మన నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు వెళ్ళినా కూడా దాన్ని కూడా ఆయన ఫోటోలు దిగడానికి వెళ్ళాడు. రామానాయుడు గారు ఏ రకంగా చేస్తున్నారో, అంబటి రాంబాబు గారు ఏం చేశారో ఆ రివ్యూ చేసుకుని చూసుకుంటే తెలిసిద్దండి. వాళ్ళేం మాట్లాడారు అసెంబ్లీలో. రామానాయుడు గారు ఏ రకంగా ఎట్లాగా ప్రాజెక్టులు మొత్తం పర్యవేక్షిస్తా ఎట్లా చేస్తున్నారో చూస్తే తెలుసుద్దండి. వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళి ప్రాజెక్టుల దగ్గరికి ఏంటి ఏ పని ఎంతవరకు వచ్చిందని ఎప్పుడన్నా చూసారండి? మరి ఈ రోజు ఆయన అన్నారు కదండి, రాసి పెట్టుకోండి 2000 సంవత్సరానికి 19కో 24కో పోలవరం పూర్తి చేస్తాం, రాసుకో అన్నాడు కదా. ఇలా రాసుకోవటం ఏమైందండి? మరి ఈ రోజు కూడా మీ దగ్గర శంకుస్థాపన నడుస్తుంటే దాని మీద కూడా అక్కడ శంకుస్థాపనలు అవ్వట్లేదు, ఏం డెవలప్ కావట్లేదు అని చెప్తా ఉన్నారు. మరి నిజం అంటే 2 సంవత్సరాలు అయ్యేది కాదండి, ఇది నిరంతర ప్రక్రియ. 5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఇది అవ్వదు. అంటే ఆ క్లారిటీ మీకు ఉందండి? మాకుందండి. అది నిరంతర ప్రక్రియ, కొన్ని సంవత్సరాలు పట్టుద్ది, పుట్లు అవ్వదు ఇది. కాకపోతే మేము గవర్నమెంట్ ద్వారా మాకేం కోరుకున్నామంటే మా రైతులకు మాత్రం న్యాయం చేయండి. మేము భూములు ఇచ్చిన రైతులమే, మాకు అన్యాయం చేయొద్దు మాకు అడుగుతున్నాము. రైతులు వాళ్ళు కూడా 2027 లాస్ట్ కల్లా రైతులకు ఫ్లాట్లు ఇవ్వాలనేది మాకు మొన్న సిఆర్డి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా కలెక్టర్ గారు చెప్పారు, మేము 27 కల్లా ఇవ్వాలని అనుకుంటున్నాము. ఆ దిశగా
ప్రయాణం చేస్తున్నామని చెప్పారండి. అంటే అవుతాయని మీరు భావిస్తున్నారండి? మేము అవుతాయని భావిస్తున్నాం. గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉంది, చేసిద్దని నమ్మకం ఉందండి మాకు. మరి ఇక్కడ చూసుకుంటే సెకండ్ ఫేజ్ భూములకి మేము వ్యతిరేకం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, పేర్నేని నాని గారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే మీరు రైతులందరూ ఎగనెస్ట్గా ఉన్నారా, పాజిటివ్గా ఉన్నారా, అసలు ఏం జరుగుతుందంటారు? అయితే ఇక్కడ గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు 2-3 సంవత్సరాలు కానీ కుంటుబడిన మాట వాస్తవం. దాని మూలకను వాళ్ళు కూడా కొంచెం ముందుకు వస్తానికి భయపడుతున్నారు. వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అడుగుతున్నారంటే, ఫస్ట్ ఇచ్చారు కదండి వాళ్ళకి న్యాయం చేయండి, తర్వాత మా దగ్గర రండి అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. మరి ఇక్కడ వాళ్ళు వైసీపీ స్టాండ్ అవుట్ తీసుకున్నారు, వ్యతిరేకం అని చెబుతా ఉన్నారు. మరి అభివృద్ధికి వ్యతిరేకం అంటారు. ఎట్లా వ్యతిరేకం అండి? వ్యతిరేకం దేనికి వ్యతిరేకం అండి? భూములు తీసుకోవడం వ్యతిరేకం అంటున్నారు. అప్పుడు ఫస్ట్ భూములు తీసుకుని అక్కడ ల్యాండ్ పూలింగ్ పెట్టినప్పుడే నువ్వు పూర్తిగా వ్యతిరేకించపోయా. ఇక్కడ పెడతానికి వెళ్ళలేదు రాజధాని అని. రాజధాని కావాలంటివి, నీ దగ్గర కావాలంటివి నువ్వే చెబుతీవి. నీ మాట కూడా ప్రతిపక్షం కూడా సహకరించింది, ప్రతిపక్షం కూడా రేపు ఇక్కడ పనిచేసిద్దని ఇక్కడ రైతులు కూడా కొంతమంది వాళ్ళ మాటలను కూడా ఇచ్చారు కదండి. వాళ్ళు ఏం చేస్తారండి? అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సమీకరణ అన్నారండి, మీరు వ్యతిరేకించలేదు కదా ఆ రోజు, మేము ఓకేనన్నారు కదా ఆ రోజు. మీ మాటలని కూడా జనాలు కొంతమంది ఇచ్చారు కదా, ప్రతిపక్షం కూడా సహకరిస్తుందని ఆ రోజు. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ వ్యతిరేకం అంటే అట్టండి, అది ఎవరికి నష్టం? ఒక రైతుకే నష్టం. ఇక్కడ ఇచ్చిన భూములు ఇచ్చిన రైతుకే నష్టం. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా నష్టమా దీనివల్ల? మీరు ప్రజల పక్షాన అన్నారు, ఏ ప్రజల పక్షాన ఉంటున్నారు? ఇక్కడ ఇచ్చిన రైతు పక్షాన ఉండాలి కదా మరి మీరు. మరి ఇంకో పక్కన చూసుకుంటే కేంద్ర గవర్నమెంట్ నేను అనౌన్స్ చేసిందంటూ యూరియా అది తగ్గించుకోమని చెప్తోంది. సాంప్రదాయ ఎరువులకి వాడకాన్ని వినియోగించండి అని చెప్పి మోడీ గారు పిలిపించేద్దాన్ని ఎలా చూడొచ్చండి? ఇరాన్ యుద్ధం వచ్చిందని అందరికీ తెలుసు, దానివల్ల క్రైసిస్ వచ్చిందని తెలుసు. దాని మూలకాన దిగుమతులన్నీ ఆగిపోతున్నాయని తెలుసు. దాని మూలకాన తగ్గించుకుంటే మన సరఫరా మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయని మోడీ గారు ఒక సలహా ఇచ్చారు. దాన్ని పాటిస్తే మనకి మంచిది, గవర్నమెంట్కి మంచిది. అది అంటే అసలు లాభ నష్టాలు ఏమున్నాయి అంటారు అసలు ఆ రెండిట్లో? అసలు తగ్గించుకోవడం ఫెర్టిలైజర్స్ వాడకపోవడం వల్ల రైతుకే మేలు కదండి. భూమికి కూడా వేడి తక్కువ ఉండిద్ది. అప్పుడు ఈ మన ఎరువుల పశువుల ఎరువు వాడితే అనుకో భూమి కూడా చల్లబడిద్ది, పంటకు కూడా మేలు, మనకే లాభం కదా. ఆ దిశగా అంతకుముందు ఆ రకంగా వ్యవసాయం చేసిన వాళ్ళం అంతా. ఇప్పుడు ఏంటంటే తేలిగ్గా ముందు కట్ట దబక్కన ఎత్తుకెళ్ళి వేయచ్చు, ఈ ఎరువు అయితే 2 రోజులు పని ఉంటుందని చెప్పి ఆ రకంగా వెళ్ళిపోయి దాన్ని తక్కువ చేసుకున్నాం. మళ్ళీ దాంట్లోకి వెళ్తేనే మనకు మేలు అని మేము అనుకుంటాం. అంటే ఇప్పుడు మరి ఇంకా మిగతాటి కూడా బంగారం లాంటి అలాంటి కొనొద్దని చెబుతా ఉన్నారు కదా, పెట్రోల్ కూడా తగ్గించుకోమని చెబుతున్నారు, కన్జంప్షన్ తగ్గించుకోమని. అదే విదేశీ మారకల నిల్వలు తగ్గిపోతాయి, మనకు ఇబ్బందులు వస్తాయి. అది కొనకుండా ఉంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి, అప్పుడు మా నిల్వలు ఉంటే రేపు మనకి క్రైసిస్ వచ్చినప్పుడు వాడుకోవటానికి ఉంటాయి అని చెప్పి ప్రధానమంత్రి గారు ఆ రకంగా చెప్పడం జరిగింది. అంటే అది చెప్పడం మంచిదేనంటారా? మంచిదేనండి. మరి మంచిది కాకపోతే వాళ్ళు ఏం ప్రధానమంత్రుల స్థాయిలో ఉండి ఎవరికి ఇంటర్నేషనల్ ఊరికి ఇవ్వరు కదండి. మరి ఇక్కడ చూసుకుంటే మరి నిన్న పేర్నేని నాని కూడా అంటా ఉన్నాడు, ఆయన ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ప్రైవేట్ కాకుండా విడిగా కాకుండా గవర్నమెంట్ ఫెసిలిటీ కల్పించిన ట్రాన్స్పోర్ట్లో వాటిలో వెళ్ళమని చెబుతా ఉన్నాడు. మరి ఈరోజు నిన్న ఆయన అన్నాడు, తర్వాత మళ్ళీ ఆయన మాట మార్చాడు. ప్రధానమంత్రి గారు చెప్తే నిజమే అని చెప్పి ఆయనే మాట్లాడతారు. ఎలా చూడుతుంటారు ఆయన మాటలని? వాళ్ళకి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు, వాళ్ళకి చెప్పడానికి లేదండి. వాళ్ళు ఇప్పుడు ఏది మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, వాళ్ళకి స్టాండ్ లేదు కదండి మాట్లాడటానికి. ఒకసారి ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒక ఆలోచన చేసి అది ఏది మంచి ఏది చెడు అన్నారు. దబక్కన మైక్ కనబడితే ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళతో ఏం మాట్లాడగలుగుతామండి? మరి ఇంకో పక్కన ఇవాళ ఫైనల్గా మోడీ గారు కూడా ఆయన ఏదైతే ప్రజలకు సలహా ఇచ్చాడు ఆయన కూడా అవలంబించడానికి వాళ్ళ నుంచి క్యామ్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆయన తగ్గించుకోవడం జరుగుతుంది. దాన్ని నిజంగానే ఆయన కట్టుబడి వెళ్తున్నాడు అంటారా ప్రజల అభిష్టానం మేరకు? 90% వెళ్తారండి, 90% కట్టుబడి ఉంటారు. ఆ దిశగా కూడా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు, ఆ దిశగా కూడా వారి పరిపాలన ఉందండి, బాగుంది. మరి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన జరుగుతుంది, ఏదైతే కిమ్స్ సంబంధించిన శంకుస్థాపన జరుగుతుంది. ఎలా చూస్తారండి మీరు రైతులకు ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించడం కానీ హాస్పిటల్ లాంటివి రావడం వల్ల మీకేం బెనిఫిట్ అంటారు? ఇక్కడ
ఇక్కడ ఏదన్నా వస్తేనే మా 10 మందికి ఉపాధి వస్తుంది. రెండోది ఇక్కడ ఏదన్నా దాని నుంచి ఇది ఇంకో దానికి డెవలప్మెంట్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా మేము అనుకుంటున్నాము సార్.